ఏమిటి ఈయన కోపం రాదా? ఈయన తిట్టడా? ఈయన దూషించడా? ఆ దుర్మార్గుల మీద ఈయనకు అసహ్యం పుట్టదా? కుడివైపు ఉన్న దొంగకు అర్థమైపోయింది, నిజంగా మనిషి కాదు ఆయన దేవుడు, ఈయన ప్రభు, ఈయన మానవ జాతి పాప పరిహారార్థమై వచ్చిన లోకరక్షకుడే. ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత్వాన్ని ఇదిగో యేసులో నేను చూస్తున్నాను. గతంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేశాను, పర్ఫెక్ట్. ఈ శిలువ మీద అందరూ క్రూరంగా ఈ హింస తట్టుకోలేక ఈ క్రూర హింసలో నోరు జారతారు, తిడతారు, దుర్మార్గులారా మీరు నాశనం అయిపోతారా, అదిరా ఇదిరా అని శపిస్తారు. కానీ ఒక్క మాట బదులు పలకకపోగా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అన్నదంటే ఇది మానవ గుండె కాదు, ఇది దేవుని గుండె.